మహాదేవ శ్రీమాత్ర నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. 2025 శ్రావణ మాసము మరి రాశి ఫలాలలో ఉన్నాం. ఆగస్టు నెలలో, ఇట్టి ఆగస్టు నెలలో కన్యా రాశి వారికి ఏ విధమైనటువంటి శుభ అశుభ విషయాలు జరగబోతున్నాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మరి ఇంతకంటే ముందు కన్యా రాశి అనగానే మనకు ముఖ్యంగా కూడా ఇక్కడ ఉత్తర 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రము, హస్తా నక్షత్రము, చిత్తా 2 పాదాలు, హస్తా నక్షత్రంతో ఉండేటువంటి ఈ యొక్క కన్యా రాశి. మరి కన్యా రాశి వారికి సంబంధించినటువంటి గుణగణాలు చూద్దాం ఒకసారి. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు, ఏమిటి అండి గురువు గారు మీరు రాశి ఫలాలు చెప్తున్నారు, కానీ కొంచెం మాకు ఇక్కడ ఈ రాశులకు సంబంధించినటువంటి స్వభావాలు కూడా చెప్తే మేము ఎవరిని వివాహం చేసుకోవాలి, ఎవరిని వివాహం చేసుకోవద్దు, ఇలాంటి వ్యక్తులను మేము మా పార్ట్నర్షిప్గా బిజినెస్లో ఉంచుకోవాలి, ఇలాంటి విషయాలకై కొంత మాకు కూడా ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదండి అని అడుగుతున్నారు. సరే అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. సరే, మరి కన్యా రాశికి సంబంధించినటువంటి గుణగణాలు చూద్దాం. గుణగణాలు అంటే వీరికి సంబంధించినటువంటి వృత్తి, ఏ వృత్తిలో ఉంటే బాగుంటుంది, ఎందులో ఏ బిజినెస్ కానీ, ఏ ఉద్యోగం కానీ, మరి ఏ విధమైనటువంటి జబ్బులు కానీ, ఏ విధమైనటువంటి ఇబ్బందులు కానీ ఎలా అసలు సరే చూద్దాం. అంటే ఈ కన్యా రాశికి సంబంధించినటువంటి దానికి బుధుడు అధిపతి మనకు కన్యా రాశి. మరి వీరికి కొంతమేర పగలు అధికమైనటువంటి బలం ఉంటుంది, రాత్రుళ్ళు ఏదో ఒక తెలియని భయం ఉంటుంది కన్యా రాశి వారికి. అదేవిధంగా ఇంకా చూసుకున్నట్టయితే ఇది ఒక నిర్జల రాశి అని గమనించుకోండి. సహజ రాశి చక్రము అనేటువంటివి ఇంకా మనకు చాలా ఉంటాయి. హస్త, చిత్త, ఉత్తర 2, 3, 4 అని చెప్పుకున్నాం. సో ఇక్కడ పొట్ట కానీ, నాభి ప్రదేశము కానీ, వెన్నెముక కింది భాగాలకు సంబంధించినటువంటి దానికి అధిపతి. లలిత కళలు, శాస్త్ర విజ్ఞానము, అదేవిధంగా పారిశ్రామిక నగరములు, రహస్య సంస్థలు, పరిశ్రమలు, జూదములు, కొంతమేర పిసినారితనం అధికంగా ఉంటుంది. కమర్షియల్ థాట్స్ విపరీతంగా ఉంటాయి కన్యా రాశి వారికి. విమర్శించడము కావచ్చును, అదేవిధంగా సందేహాలు, కొంత బుద్ధి, క్రిమి రోగములు, అదేవిధంగా అజీర్ణ వ్యాధులు కావచ్చును. పనులు చేయడంలో అతి జాగ్రత్త, ఏదైనా పని చేసే దానిలో అతి జాగ్రత్త అంటారు కదా, ఆ విధంగా ఏ విషయమైనా చాకచక్యంగా అనుకూలంగా మలుచుకోవడంలో వీరు దిట్ట అని చెప్పుకోవచ్చును. అదేవిధంగా పై వారికి కానీ అధికారులకు అనుగుణంగా ఉండడం వీరికి ఇష్టము. ఇంకా ఇలా చాలా ఉన్నవి. శ్రమను ఇతరులు గుర్తించాలి అనేటువంటి భావం అధికంగా ఉంటుంది. అంటే వీరు పని చేసేటువంటి పనిని ఎదుటి వ్యక్తి గుర్తించాలి అనే విధంగా వీరు ఎక్కువ ఉంటారు. అదేవిధంగా కొంతమేర హెల్త్ ఆఫీసర్ కానీ, మంచి డాక్టర్ కానీ, టీచర్ కానీ, ప్రకృతి వైద్యుడు కానీ, ఇలా ఎన్నో కూడా మనకు చెప్పడం జరుగుతున్నవి. మరి ఇంకను ఇతరులను ఎదుర్కొనేటువంటి విధానం కానీ, పోటీ పరీక్షలు కానీ, అంటే ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇవి సూపర్. శరీరంలో రోగ నిరోధక శక్తి అద్భుతంగా ఉంటుంది. శత్రు రోగ రుణాలపై జయాపజయాలు, అదేవిధంగా శ్రమ, శక్తి, ఉద్యోగము మొదలగు అంశాలు గమనించుకోవచ్చును. మరి వీరికి కొంత మలకోశానికి సంబంధించినటువంటి ఇబ్బందులు రేపటి కాలంలో వస్తాయి. కడుపు నొప్పి కానీ, మలబద్ధకం కానీ, అతిసారం కానీ, నరాల దుర్బలత్వము, అదేవిధంగా జీర్ణకోశ వ్యాధులు అనేటువంటివి ఉంటవి. ఇంకా చాలా విషయాలు, MBA కానీ, CA కానీ, ఇలాంటివి దాంట్లో వీరు ఎక్కువగా నైపుణ్యం కలిగినటువంటి వారు ఉంటారు. హెల్త్ ఆఫీసర్స్ కానీ, ఇట్లా చాలా కార్యదర్శి అంటారు, ఇలాంటికి సంబంధించింది. ఏదైనా కంపెనీ అధికారి కానీ, బ్యాంకు రిలేటెడ్, గణితము, ఆధ్యాత్మిక విద్యలలో కొంత మంచి పట్టు, ఇట్లాంటివి బాగుంటాయి. క్యాషియర్స్ కానీ, టైపిస్ట్ కానీ,
అదేవిధంగా మనకు గ్రంథాలయాలకు సంబంధించినటువంటి అధికారులు కానీ మనస్తత్వ శాస్త్రవేత్తలుగా కార్యదర్శులుగా ఇలాంటి సంబంధించినటువంటి ప్రతినిధులుగా హెల్త్ రిలేటెడ్లో వీరు ఏమైనా ఇలాంటి గవర్నమెంట్ రిలేటెడ్ ఉద్యోగాలు ఏమైనా పడినట్టయితే వీరు హ్యాపీగా ఇందులో మూవ్ కావచ్చు అని చెప్పుకోవచ్చు. ఇక మొత్తం మీద మరి కన్యా రాశి ఫలాలకు వస్తే గడిచినటువంటి రోజులు బాధాకరము. అద్భుతమైనటువంటి వ్యాపారం జరిగి ఉండాలి. వ్యాపారంలో కొంత మోసపూరితమైనటువంటి సంఘటనలు, పనిచేసే వారి నుండి కొంత మైనస్ వాతావరణము, వాళ్ళు చక్కగా పనిచేయకపోవడం కానీ లేదా విపరీతమైనటువంటి కాళ్ళ నొప్పులు అధికంగా ఉండడం కానీ, కన్యారాశి వారికి మాస్ ఫాలోయింగ్ పెరగడం కానీ చెప్పలేం. ఏదో అయినా ఒక అధికారం రావడము, అదేవిధంగా కొంతమేర మనోవేదన, దేశాంతర యానం ఉంది, విపరీతమైనటువంటి భయాందోళన, ఏదో ఒక వ్యాధి పీడ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, 2-3 సంవత్సరాల నుండి ఆగినటువంటి పనులు ఆల్ ఆఫ్ సడన్గా ముందుకు వెళ్ళడము, అదేవిధంగా కొంత లాభించే చోటనే నష్టం జరిగేటువంటి పరిస్థితి, తలచిన పనులు కుంటుబడుట చిన్నగా. దీంతో పాటుగా మనకు భార్యాభర్తలకు కొంత గొడవలు ఏర్పడే పరిస్థితి ఉంటుంది. ఇది గమనించుకోండి. అదేవిధంగా బంధువుల నష్టము, కొంత చిన్న ప్రమాదాలు, అనారోగ్య సమస్యలు, మనశ్చింత కూడా ఏర్పడబోతున్నది. మొత్తం మీద మనకు అనారోగ్య సమస్యలు కానీ, స్థాన చలనాలు కానీ, ప్రమాద సూచనలు కనబడుతూ ఉన్నవి. సో ఎవరైతే ఉన్నారో శనికి సంబంధించినటువంటి నల్ల నువ్వులను దానంగా ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. ఇక దీంతో పాటుగా ఎవరైతే కన్యారాశి వారు ఉన్నారో వీరికి కార్య విఘ్నత, ఆశాహతములు, వ్యర్థ సంచారము, వృత్తి భగ్నము, ధనధాన్య ప్రాప్తి గోచరిస్తూ ఉంది. అంటే చక్కటి ధనము కలిసి రావడము, అదేవిధంగా మనకు మన వ్యవసాయదారులకు చక్కటి పంట పొలం కలిసి రావడము, చక్కటి మనకు ఏమైనా ఉద్యోగ అవకాశాలు రావడము, ఉద్యోగాలలో మార్పిడి ఏర్పడము, స్థాన చలనము, ప్రదేశ మార్పులు, ఎట్టి కోశాన కూడా మీరున్నటువంటి చోటనే మిమ్మల్ని ఉంచడు. కనుక వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళాలి. ప్రతి శనివారం నమస్కరించుకోవాలి. ఒక 7 శనివారాలు వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణ చేసుకోవడం వల్ల ఎంతో కొంత శుభం కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక తులారాశి వారు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి సమయము అని చెప్పుకోవచ్చును. ఆల్ ద బెస్ట్.